హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక బ్రైడల్ శారీ కుచ్చు డిజైన్ అయితే చూపిస్తున్నాను. దానికోసం మనకు కావాల్సినవి ఈ వీడియోలో చూపిస్తున్న స్మాల్ సైజ్ 1 mm బీడ్స్, తర్వాత సెకండ్వి 3 mm బీడ్స్, గోల్డ్ కలర్ బీడ్స్, 2 కలర్ సిల్క్ థ్రెడ్స్, నార్మల్ నీడిల్స్. ఫస్ట్ అయితే మనం ఇలా క్లాత్కి మార్కింగ్ అయితే చేసుకోవాలి. నేను 1.5 ఇంచ్ లెంత్ గ్యాప్ ఇచ్చి మార్కింగ్ ఇస్తున్నాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అంతే మెజర్మెంట్ గ్యాప్ ఉండేలాగా చూసుకొని మార్కింగ్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక నార్మల్ నీడిల్కి ఒక 4 స్టాండ్స్ అయితే సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. మ్యాచింగ్ కలర్స్ తీసుకోండి. ఇది లెంత్ వచ్చేసి 1 మీటర్ ఉండాలి. మనకి డబల్ ఫోల్డింగ్ మీద మనం 4 స్టాండ్స్ తీసుకుంటే 8 స్టాండ్స్ అవుతుంది. ఈ లెంత్ 1 మీటర్ ఉండాలి. ఇప్పుడు క్లాత్కి కరెక్ట్గా ఇలా బ్యాక్ సైడ్లో నుంచి చివర్లో ఒక నాట్ అయితే వేసుకోవాలి. తర్వాత ఈ రౌండ్ టైప్ బీడ్ని పెట్టి అది పైకి క్లాత్కి కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని ఇలా పైకి స్టిచ్ చేశాను. ఇప్పుడు ఈ 1 mm బీడ్స్ ఉన్నాయి కదా, ఈ బీడ్స్ని నీడిల్కి ఒక 6 బీడ్స్ అయితే తీసుకుంటున్నాను. 6 బీడ్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ బీడ్కి మనం డౌన్ సైడ్ నుంచి ఇలా చివరికి అనుకున్న తర్వాత ఇలా బ్యాక్ సైడ్లో నుంచి ఇలా పైకి స్టిచ్ చేసుకోవాలి. మనం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దగ్గరగా ఇలా వచ్చింది కదా, ఇప్పుడు ఈ గ్యాప్కి నేను ఒక పేపర్ని ఇలా ఫోల్డ్ చేసి తీసుకున్నాను. ఇది 1.1 అయితే ఉంది లెంత్, మనకి ఈ గ్యాప్ లెంత్. దాన్ని ఈ థ్రెడ్స్కి ఇలా ప్లేస్ చేసుకోవాలి మధ్యలో. ఇది మనకి క్లాత్కి ఈ బీడ్కి ఇలా కింద ఉండాలి. ఆ బీడ్ మాత్రం ఆ క్లాత్ పైన ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ నీడిల్కి మనం ఫస్ట్ 6 బీడ్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా సేమ్ 6 బీడ్స్ అయితే తీసుకోవాలి. సిక్స్ బీడ్స్ తీసుకొని మళ్ళీ ఇలా చివరికి అనుకోవాలి. చివరికి ఇలా అనుకొని మళ్ళీ బ్యాక్ సైడ్లో నుంచి మనం ఫస్ట్ ఎక్కడైతే స్టిచ్ చేసామో అక్కడ ఆ బీడ్కి మళ్ళీ ఇలా పైకి స్టిచ్ చేయాలి. ఇలా మనం 16 టైమ్స్ అయితే చేసుకోవాలి. 16 టైమ్స్ 6 బీడ్స్ తీసుకొని మొత్తం మనకి ఆ బీడ్కి అరౌండ్ గ్యాప్ మొత్తం ఫిల్ అయిపోతుంది. ఇలా 16 టైమ్స్ స్టిచ్ చేసామంటే చూడండి, 15 టైమ్స్ చేశాను. లాస్ట్ 16th టైం చేసేటప్పుడు ఇలా బీడ్స్ తీసుకొని ఇలా అన్నాం కదా, ఈ ఎక్స్ట్రా థ్రెడ్ ఈ నీడిల్ని ఇలాగే ఉంచేసి కార్డ్ పేపర్ అయితే ఉంది కదా, దాన్ని రిమూవ్ చేసేసేయాలి. తర్వాత ఈ బీడ్స్ ఏమైనా పైకి వచ్చాయేమో చూసుకొని ఆ బీడ్స్ని నీట్గా కిందకనేసి తర్వాత ఒక 2 స్టాండ్స్ సిల్వర్ కలర్ జరీ థ్రెడ్ తీసుకున్నాను. దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు బ్యాక్ సైడ్లో సెంటర్లో నుంచి పైకి స్టిచ్ చేశాను. ఇది ఆ లెంత్ ఎక్కువ లేకుండా కొంచెంగా ఉండేటట్లు చూసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత ఒక 4-5 టైమ్స్ నీట్గా దీన్ని చుట్టుకోవాలి. ఇలా చుట్టుకొని నీట్గా 1 by 1 వచ్చేలాగా చుట్టుకోవాలి. తర్వాత రాంగ్ సైడ్లో మిడిల్లో నుంచి ఇలా కిందికి స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ జరీ థ్రెడ్ని కట్ చేయకుండా అలాగే ఉంచండి. ఇప్పుడు ఈ మామూలు థ్రెడ్కి ఉన్న నీడిల్ని అయితే కట్ చేస్తున్నాను. ఆ థ్రెడ్స్ లెంత్ ఎంత ఉన్నాయో అంతవరకు ఉంచి, బీడ్స్ వరకు లేకుండా థ్రెడ్ ఎంత లెంత్ ఉందో అంతవరకు ఉంచి, ఇప్పుడు ఈ టజిల్ ఉంది కదా, ఈ టజిల్ని మనం ఈ విధంగా అని ఇది ఫ్యాబ్రిక్ గ్లూ, ఈ ఫ్యాబ్రిక్ గ్లూని ఇలా మిడిల్లో అప్లై చేస్తున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పాను కదా 3 mm బీడ్స్, ఇవి మనము ఈ క్రీమ్ కలర్ బీడే కాదు, మన దగ్గర గోల్డ్ బీడ్స్ ఉంటే గోల్డ్, పాల్ బీడ్స్ ఉంటే పాల్, ఏదైనా కూడా మనం ఇలా ప్లేస్ చేసేసామంటే దానికి స్టిక్ అయిపోతుంది. తర్వాత దాన్ని నీట్గా ఈ థ్రెడ్స్తో కవర్ చేసుకోవాలి, పైకి కనిపించకుండా కవర్ చేసుకొని సేమ్ జరీ థ్రెడ్తోనే ఈ బీడ్కి కరెక్ట్గా కింద ఎక్కడి వరకు అక్కడ ఇలా నీట్గా మళ్ళీ చుట్టుకోవాలి. ఒక 3-4 టైమ్స్ నీట్గా చుట్టుకొని ఆ బీడ్ అనేది మనం కనిపించకుండా సిల్క్ థ్రెడ్స్ని నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఒక 3-4 టైమ్స్ ఈ జరీ థ్రెడ్తోనే నీట్గా చుట్టేసి మనకి బ్యాక్ సైడ్లో నుంచి ఇలా సెంటర్లో నుంచి కిందికి తీసేసి ఎక్స్ట్రా జరీ థ్రెడ్ని ఆ పైకి కట్ చేస్తున్నాను. బీడ్స్ వరకు ఉండేలాగా చూసుకొని
మనకి చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. చాలా ఈజీ అండ్ సింపుల్గా బిగినర్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫైనల్ లుక్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ లుక్ ఏ విధంగా ఉంటుందో కూడా చూపిస్తున్నాను చూడండి. 2 కలర్ కాంబినేషన్, మనకి కలర్స్ ఏమైనా మ్యాచింగ్తో చేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.